హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొడుకు లేని సమయంలో కోడలితో శృంగారపు రాసలీలలు. కొందరు పురుషులు ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో కొంతకాలం భార్యలకు దూరంగా ఉండవలసి వస్తుంది. అలాంటప్పుడు భార్యకు భద్రత ఉండదు కాబట్టి తమ ఇంట్లోనే పెట్టి వెళ్తుంటారు. కొడుకు దూరంగా ఉండడం చూసి కోడల్ని తన వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కొత్తగా పెళ్ళైంది, అందులో వయసులో ఉంది, మంచి కసి మీద ఉంది, దీన్ని ఎలాగైనా నా వశం చేసుకోవాలి అని కొందరు నీచపు మామ ముసుగులో ఉన్న నీచులు చూస్తుంటారు. కోడలు స్నానం చేస్తుంటే దొంగచాటుగా చూడడం, చీర సందుల్లో నుంచి తన సన్యాలను చూసి కసితో రగిలిపోవడం, బొడ్డును పదే పదే తొంగి తొంగి చూడడం చేస్తుంటాడు. ఇలా సొంత మామగారే చూస్తుంటే ఆ కోడలు ఎవరికి చెప్పుకోవాలి? భర్తకు చెబుదామంటే ఆయన ఎక్కడ బాధపడతాడో అని చెప్పకుండా తనలోనే దాచుకుంటారు. ఒకవేళ అత్తగారికి చెప్దామంటే అత్తగారు నన్నే అపార్థం చేసుకుని ఇంట్లో నుండి వెళ్ళగొట్టే ప్రమాదం ఉందని ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకుని నరకం అనుభవిస్తుంది. రోజు మామగారి నీచపు ప్రవర్తన పెరిగిపోతూనే ఉంది. తన భార్య ఇంట్లో లేని సమయం చూసి కోడలి గదికి వెళ్ళి తనను చూడరాని స్థితిలో చూసిన మామగారు కోడల్ని ఒక్కసారైనా శృంగారం చేసి తీరాలని పట్టుకొని కూర్చున్నాడు. ఇంతకీ కోడల్ని ఏమి చూశాడంటే ఆమె నిద్రలో ఉండగా కోడలి చీర మొత్తం తన రొమ్ముల నుంచి జారి ఉంది. ఆ జారుతున్న చీర సందుల్లో నుంచి తన తెల్లని సన్యాలు మిలమిలా మెరిసిపోతున్నాయి. వాటిని చూసిన మామగారికి ఎక్కడో ఏదో తెలియని రతి కోరిక చెలరేగుతోంది. ఆ సన్యాల లోపల ఓ చిన్న నల్లద్రాక్ష వంటి చనుమొనలు సూదుల్లా అతన్ని గుచ్చుకుంటున్నాయి. స్తన్యాల కింద ఓ బొంగరం లాంటి బొడ్డును చూస్తే అతనికి మతిపోయింది. ఇలాంటి అందాలను చూసి వాటిని చూసిన అతనికి తట్టుకోవడం కాదు కదా. ఒక్క సెకను కూడా ఆలస్యం చేయకుండా కోడలి దగ్గరికి నెమ్మదిగా వెళ్ళసాగాడు. కోడల్ని ఆ స్థితిలో చూసిన మామగారు తన ఎద నుంచి పొంగుతున్న రొమ్ములను నలపడానికి వెంటనే ఆమె మీద దూకపోయాడు. ఆ శబ్దానికి భయంతో లేచి ఓ మూలన నక్కింది. అంతలోనే అత్తగారు వచ్చి ఏమైంది అంటూ ఇద్దరిని అడగ్గా ఏమీ లేదని అక్కడి నుండి వెళ్ళిపోయారు. అక్కడ సన్నివేశం చూసిన అత్తగారికి అనుమానం వచ్చింది, కానీ ఏమీ అనలేదు. ఓసారి ఒంటరిగా స్నానం చేసి బట్టలు మార్చుకుంటున్నప్పుడు తనను పట్టుకోవడానికి వెనుక నుంచి వెళ్ళి ఆమెను వాటేసుకోవాలని తన నడుమును గట్టిగా పట్టుకొని తన బొడ్డులో వేలుపెట్టి తిప్పడం చేశాడు. ఆమె ఎంత వదిలించుకుందామన్నా వదలకుండా స్తన్యాలను పిసుకుతూ ముద్దులు ఇవ్వబోగా తన భార్య గొంతు విని వదిలిపెట్టాడు. ఏడుస్తూ లోపలికి వెళ్లిన కోడలు తన భర్తతో ఇదంతా చెప్పి తన బాధను తగ్గించుకుంది. వెంటనే కొడుకు వచ్చి తన తండ్రి చేసిన పాడు పనికి 4 చివాట్లు తిట్టి తనకు ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే తన భార్యను వెంటే తీసుకువెళ్ళాడు. ఇలాంటి మామగారు ఎక్కడో అరుదుగా ఉంటారు. అందరూ ఇలా చేయరు. ఏదో కొద్దిమంది మాత్రమే ఇలా పాడు పనికి సిద్ధపడతారు. కానీ కొందరు కోడళ్ళు కూడా మామల మీద ఆశ పెట్టుకుని ఉంటారు. తన భర్త చేతగాని వాడైతే మామతో అక్రమ సంబంధం పెట్టుకొని పిల్లలను కనడం, మామతో శృంగారంలో పాల్గొనడం చేస్తుంటారు. పైకి అందరి ముందు మామ అని ఏకాంతంలో రతిని పంచే ప్రియుడిగా పెట్టుకుంటారు. మామలకు కోడలి మీద సెక్సు పిచ్చి ఖచ్చితంగా ఉంటుంది. భార్య వయసు అయిపోయి ఉంటుంది కాబట్టి కోడళ్ళు మంచి వయసులో ఉంటుంది, ఆమెతో శృంగారం చేసే తృప్తిగా ఉంటుందని మామలు రెచ్చిపోతుంటారు. కోడలి విషయం అత్తగారికి తెలిసినా ఏమీ అనలేదు. ఎందుకంటే పరాయి వాడితో అక్రమ సంబంధం పెట్టుకోలేదు కదా, తన భర్తనే కదా అని చూసి చూడనట్టు ఉంటుంది. ఇలా కొందరి ఇళ్లల్లో కోడలో లేక మామనో ఎవరో ఒకరు తప్పుడు పని చేస్తుంటారు. అలా అని అందరూ చెడ్డవాళ్ళని కాదు. భర్త చేతగాని వారైతే భార్యలు ఇలానే పరాయి వారితోనైనా లేక ఇంట్లో వారితోనైనా సంబంధం పెట్టుకుంటుంటారు. కొందరు స్త్రీలకు భర్త ఉన్నా సరే పక్కింటి వారితో సంబంధాలు పెట్టుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.